జయప్రదం చేయండి శత వసంతాల ఉత్సవాలను, జయప్రదం చేయండి 100 సంవత్సరాల ఉత్సవాలను. కార్డియల్ మెసేజ్, సౌహార్ద సందేశం, దానికి ఆయన కూడా వస్తున్నాడు. అంటే ఆయన వస్తున్నాడంటే కమ్యూనిజాన్ని అంగీకరించినాడే కదా, లేకపోతే రారుగా. వాళ్ళ సిద్ధాంతం వేరైనా ఏమంటారు, శుభమస్తు అన్నారు కదా. ఇది పెళ్ళిళ్ళు అంటారు, దీర్ఘాయుష్వ శతమానం భవతి అన్నారు కదా. అది అందుకని వాళ్ళని కూడా మనం పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఇక్కడ మన జిల్లా, మన ఖమ్మం జిల్లా, మన ఉమ్మడి జిల్లా, మీరందరూ కూడా మీరు చాలా బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు, మీ సహాయాన్ని అందిస్తున్నారు. ఈ బహిరంగ సభ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏ బహిరంగ సభ ఇంత జనంలోకి వెళ్ళలేదు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే లక్షల మంది చూస్తున్నారు. ఎంతమంది ఎవరికి అందిన పోస్టులు వాళ్ళు పెట్టేస్తున్నారు. అంటే దీన్ని పాతదాన్ని ఒక కొటేషను, లేదా ఒక పాట, ఒక ఎర్రజెండా కీర్తి, ఎర్రజెండా ఘనత, అదేవిధంగా ఉద్యమకారులు, లేదా ఆనాటి విప్లవకారులు, లేదా భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చేగువేరా లాంటి వాళ్ళు, ఇంకా తెలంగాణ సాయుధ పోరాట కాలం అన్నిటి కూడా ఇవాళ తీసుకుని వెలుగులో తెస్తుంటే లక్షల మంది వస్తున్నారు. లక్షల మంది. అంత ప్రచారం వెళ్ళిపోయింది. ఈ 18 జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఇప్పటి నుంచే ఇంకా మాకు రోజు సహకారం ఇస్తూ, ఆ రోజు మీ ఆయా పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎడిటర్స్తో కూడా మనం మీటింగ్ పెట్టాము. ఎడిటర్స్ కొంతమంది వచ్చారు, కొంతమంది సీనియర్స్ వచ్చారు. ఆ రోజు కూడా వాళ్ళు కూడా అన్ని రకాల సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వస్తామన్నారు ఇక్కడికి. అంటే మీ పాత్ర లేదని కాదు, ఊరికి పెద్ద బహిరంగ సభ కాబట్టి. అంటే వాళ్ళ తర్వాత మీరు వాళ్ళు సేమ్, మీరు అందరూ కూడా సంభాషకులే. కొంతమంది ఏమో ఇక్కడే ఉండడానికి సిద్ధపడ్డారు. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ అంతే. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. If you want to go and settle in the Hyderabad, you will be state. Then you prefer to be here, you will be Khammam district, journalist. అందువలన it makes no difference. మీరు వాళ్ళు కూడా పిలుస్తున్నాం. మీకే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ఎట్లా అనేది. సరే ఏదైనా ఒక వాతావరణం రావడానికి ఆ విధంగా మీరందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరింతగా ఇప్పటివరకు సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు.